వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు చంపేస్తారంటూ మాజీ మంత్రి రజనీ మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీ తీసుకొచ్చేందుకు ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని జగన్ ఊహించారని చెప్పారు. వైద్యం టెస్టులన్నీ ఫ్రీగా అందించాలన్నదే జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటంటూ రజనీ ప్రశ్నించారు. అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని. మనం చూసినట్టయితే 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే జగనన్న 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతో మంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా